ఈసారి వైకుంఠ ఏకాదశి నాడు తిరుమల వెంకన్న ద్వార దర్శనం చేసుకోవాలంటే భక్తులకు అదృష్టం ఉండాలని అంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం. డిసెంబర్ 30 నుండి జనవరి 7వ తేదీ వరకు 10 రోజుల పాటు జరిగే వైకుంఠ ద్వార దర్శనాలలో మొదటి 3 రోజులు అదృష్టం ఉంటేనే శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం అంటూ టీటీడీ చెప్పటం భక్తులను ఆశ్చర్యపరుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా టీటీడీ తీసుకొస్తున్న కొత్త విధానం విమర్శల పాలవుతోంది. వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అసలు వైకుంఠ ద్వార దర్శనాలు 2 రోజులే ఉండాలంటూ సీఎం చంద్రబాబు టీటీడీకి సూచించారు. దీనిపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాంతో తోకముడిచిన కూటమి ప్రభుత్వం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామని చెప్పాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి యథావిధిగా వైకుంఠ ద్వార దర్శనాలు డిసెంబర్ 30 నుంచి జనవరి 7వ తేదీ వరకు 10 రోజుల పాటు ఉంటాయని ప్రకటించారు. అయితే ఇందులో అతి ముఖ్యమైన మొదటి 3 రోజులు మాత్రం లక్కు ఉంటేనే దర్శన భాగ్యం కలిగేలా టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అంటున్నారు. అంతేకాదు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నూతన సంవత్సరం నాడు టికెట్లు ఉంటేనే తిరుమలకు రండి, లేకుంటే రావద్దని భక్తులకు ఉచిత సలహా పడేశారు. మొదటి 3 రోజులకు అన్ని టోకన్లు కేవలం ఆన్లైన్ ఈడిప్ ద్వారానే కేటాయించడం జరుగుతుంది. మొదటి 3 రోజులకు గాను భక్తులు టీటీడీ వెబ్సైట్, మొబైల్ యాప్, వాట్సాప్ ద్వారా ఈ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంటాయి. మొదటి 3 రోజులు టికెట్లు లేని భక్తుల్ని తిరుమలకు అనుమతిస్తారు. రావద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నామండి. అది అడుగుతున్నాం. వస్తే ఇబ్బంది పడతారు. అన్ని కావాలంటే కుదరదండి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చేసిన ఈ ప్రకటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వామివారి దర్శనానికి లక్కుపై ఆధారపడాలా, సామాన్య భక్తులకు అవకాశం ఉండదా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత అంటున్న టీటీడీ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నూతన సంవత్సరం రోజున ఎందుకు దర్శనం కల్పించడం లేదంటూ మండిపడుతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీ తీసుకున్న నిర్ణయం ఉందని ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు. గత వైకుంఠ ద్వార దర్శనాల సమయంలో టీటీడీ చేతకానితనం వల్ల భక్తులు ప్రాణాలు కోల్పోయారని, ఈ ఏడాది అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీటీడీపై ఉందని అంటున్నారు. అంతేగాని చేతికి మట్టి అంటకూడదని టికెట్లు, టోకెన్లు అన్నీ ఆన్లైన్లో కేటాయించడం మంచిది కాదని భక్తులు మండిపడుతున్నారు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం భక్తులు అందరికీ ఉండదు. చదువుకున్న వారు కూడా ఆన్లైన్ దర్శనం బుక్ చేసుకోవాలంటే ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి గ్రామీణ ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల వారి సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆన్లైన్లో టోకెన్లు బుక్ చేసుకున్నప్పటికీ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నూతన సంవత్సరం రోజున శ్రీవారి దర్శన భాగ్యం అనేది లక్కీ డిప్ మీద ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఈ విధానం ద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని, ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పటికీ దర్శనం దొరకాలంటే తమకు లక్ లేదనే భావన భక్తులకు కలుగుతుందని, దాంతో వారు తమపై స్వామివారికి దయలేదని అనుకుని ఆవేదన చెందే అవకాశం ఉందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మొదటి 3 రోజులకు గాను ఆన్లైన్ లక్కీ డిప్ విధానం అమలు చేసే టీటీడీ చివరి 7 రోజులు సర్వదర్శనం ద్వారా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామనంటోంది. అంటే అధిక ప్రాధాన్యత ఉన్న వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నూతన సంవత్సరం నాడు మాత్రం సామాన్య భక్తులకు అదృష్టం ఉండాలి. అదే వీఐపీలకు మాత్రం లక్కుతో పని లేకుండా వీఐపీ దర్శనాలు చేయిస్తారట. ఈ నేపథ్యంలో ఆన్లైన్ విధానంలో లక్కీ డిప్ విధానం రద్దు చేసి బుక్ చేసుకున్న వారందరికీ అవకాశం కల్పించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నూతన సంవత్సరం నాడు టికెట్లు ఉంటేనే తిరుమలకు రండి, లేకుంటే రావద్దని టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు బిఆర్ నాయుడు అనడం విమర్శల పాలవుతోంది.